కాబూలి శనగలు, పెసలు, పాలకూర అండి. వాటికి కావాల్సినవి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిలు, ఉల్లిపాయ అండి తాలింపుకి, కరివేపాకు, నానబెట్టిన పప్పులండి. మొత్తం రాత్రి నానబెట్టానండి. శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లో వేసుకోవాలి. చూడండి, కాబూలి శనగలు, బఠానీ, కొద్దిగా కందిపప్పు, కొన్ని పెసలు, అండి చింతపండుకు బదులు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కారం అండి, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు. పాలకూరలో ఉప్పు తక్కువ వేసుకోండి, ఎక్కువ వేయద్దు. మనం కడిగి కోసి పెట్టుకున్న పాలకూర మనకు ఎంత కావాలో అంత వేసుకోండి. వాటికి సరిపడగా కొంచెం వాటరు. కాబూలి శనగలు అవి మెత్తగా ఉడకాలి కదండి. బఠానీ అదిని కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకోండి. ఇచ్చి కుక్కర్ పెట్టుకోవాలి. ఒక 5-6 విజిల్స్ కానివ్వండి మెత్తగా. తాలింపు రెడీ చేసుకోవాలండి. ఒక గిన్నె పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్, కొద్దిగా శనగపప్పు అండి, కొద్దిగా పొట్టుతో ఉన్న మినపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కొన్ని ఉల్లిపాయలు. తాలింపు వేగిందండి, స్టవ్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే మనకు చాలా తొందరగా అవుతుంది ఇలా చేసుకోవడం వల్ల. పప్పు మెత్తగా అయిందండి. పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి. పప్పు వాటర్ అండి, కొంచెం పలచదనం కోసం వేసుకోవాలి. పాలాకండి ఈ తాలింపులో వేసుకోవాలి. టేస్టీ పప్పు అండి ఇది. చాలా బలము పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చపాతీకి చాలా బాగుంటుందండి. అన్నానికి కూడా చాలా బాగుంటుంది. పూరికి కూడా తినొచ్చు. చాలా హెల్దీ పప్పు అండి. ఇందులో బఠానీ, కాబూలి శనగలు, పెసలు, కొద్ది కందిపప్పు, శనగలు కూడా వేసాను. అందుకు చాలా టేస్ట్